రామరక్ష స్తోత్రంది బుక్ ఉందా నీ దగ్గర? ఫస్ట్ చెప్పవలసినవి చెప్పు ఒకసారి. స్టార్టింగ్ చెప్పేవి చెప్పు, మనం చెప్పేవి. సందీప్య మేడం చెప్పండి మేడం. మనము స్టార్టింగ్ లో ఏం చెప్తామో అవి చెప్పు ఒకసారి. జయ శ్రీరామ్, శ్రీమాత్రే నమః, జయ జయశంకర్, హర హర శంకర, శారదే పాహిమాం, శంకర్ రక్షమాం, జై భారత్, జై హింద్. అక్కడ దానిలో నోట్ చేసుకో. జై శ్రీరామ్ అనేది మనం విష్ చేసినట్టు ముందు చెప్తాం, లాస్ట్ లో కూడా విష్ చేసినట్టే చెప్తాం. తర్వాత శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః, ఈ మూడు మెయిన్. నేను చెప్పేవి ఒక్కసారి రాసుకో. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓకేనా? ఇవి దీనిలోనే శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి అయి నమః, శ్రీ గురుభ్యో నమః అనేవి కూడా ఉంటాయి. అంటే శ్రీమాత్రే నమః రాసుకున్నావు కదా, దాని ముందు శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి అయి నమః అని కూడా రాసుకో. ఎందుకంటే మీరు చదువుకి సంబంధించిన విద్యలు నేర్చుకోవాలి కాబట్టి వినాయకుడిని సరస్వతి దేవిని కూడా తలుచుకుంటే మంచిది. ఓకేనా? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః. మొత్తం అప్పుడు 5 అయినాయా? అవి ఒక్కసారి మనం తలుచుకుంటున్నట్టు చెప్పు. ఇప్పుడు శ్రీ గణేశాయ నమః నుంచి చెప్పు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇవి 5 స్టార్టింగ్ లో చెప్పాలి. ఓకేనా? ప్రతి క్లాస్లో చెప్పు. లాస్ట్ క్లాస్ మిస్ అయిపోయావు, ఏం చేసావు? గుర్తులేదా? ఓకే సరే. స్కూల్కి వెళ్తున్నావా? క్లాసెస్ జరుగుతున్నాయా? అవుతున్నాయి మేడం. ఓకే. రామరక్ష స్తోత్రం నీకు వచ్చా? చూసొచ్చు మేడం. ఇప్పుడు మనకి 30 వరకు అయ్యాయి, లాస్ట్ క్లాస్ వరకు. ఒకసారి చదువుతావా లేదా ఇవి అయిపోయిన తర్వాత చదువుతావా? ఏది మేడం? 30 శ్లోకాస్ అయిపోయాయి, మిగిలినవి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ అప్పటికి మొత్తము ప్రిపేర్ అయ్యి వద్దు కానీ, సరేనా? 31ది మేడం నేను ఇంకా తీయలేదు మేడం, 2 minutes తీయమ్మా, తీ. దొరికింది మేడం. 31ది ఇది అయిపోగానే నేను మొత్తం ఒకసారి చదువుతాను, నాతో పాటు నువ్వేమో మ్యూట్లో ఉండి చదివి నెక్స్ట్ క్లాస్కి మొత్తం చదవాలి. ఓకేనా? 31ది దక్షిణే లక్ష్మణో యస్య. మేడం ఇక్కడ శ్రీరామచంద్ర చరణం, అది 29ది. దక్షిణే అనేది ఎక్కడుందో చూడు. దక్షిణే లక్ష్మణో యస్య.
ఇక్కడ 33 చూపిస్తున్నాడు. సరే అక్కడి నుంచి అది చదువుదాం. నా దానిలో 31 అని ఉంది. దక్షిణే లక్ష్మణో యస్య దక్షిణే లక్ష్మణో యస్య మళ్ళీ దక్షిణే లక్ష్మణో యస్య వామేతు జనకాత్మజ వామేతు జనకాత్మజ మళ్ళీ వామేతు జనకాత్మజ పురతో మారుతిర్యస్య పురతో మారుతిర్యస్య మళ్ళీ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం తం వందే రఘునందనం మళ్ళీ తం వందే రఘునందనం. ఇది నేను ఒకసారి చదువుతాను, నువ్వు రిపీట్ చెయ్యి. దక్షిణే లక్ష్మణో యస్య వామేతు జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. దక్షిణే లక్ష్మణోర్యస్య వామేతు జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. వెరీ గుడ్. లోకాభిరామం లోకాభిరామం మళ్ళీ లోకాభిరామం రణరంగధీరం రణరంగధీరం మళ్ళీ రణరంగధీరం రాజీవనేత్రం 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 రఘువంశనాథం 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 కారుణ్యరూపం 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 కరుణాకరంతం 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 శ్రీరామచంద్రం 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 శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే. ఇది మొత్తం నేను చదువుతాను, నువ్వు కూడా చదువుతాను. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. చదువు. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. ఇదొచ్చు కదా. తర్వాతది నేను చెప్తాను ఒకసారి. మనోజవం మారుత తుల్య వేగం మనోజవం మారుత తుల్య వేగం చెప్పు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం వాతాత్మజం వానరయూథ ముఖ్యం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శరణం ప్రపద్యే. నేను ఒకసారి చదువుతాను, మొత్తం నువ్వు కూడా చదువుతు కానీ. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. తర్వాతది కూజంతం రామ రామేతి పూజంతం రామ రామేతి మళ్ళీ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మళ్ళీ మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం ఆరుహ్య కవితాశాఖాం మళ్ళీ ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. మొత్తం చదువు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఇది కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నాం. ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం మళ్ళీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
ధాతారం ఒత్తు సర్వసంపదాం లేదు, ధా లేదు, ప్లెయిన్ దా. దాతారం సర్వసంపదాం. దాతారం సర్వసంపదాం మళ్ళీ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. లోకాభిరామం శ్రీరామం మళ్ళీ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం మళ్ళీ భూయో భూయో నమామ్యహం ఆ, మొత్తం చదువు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఉమ్, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆ, భర్జనం భవబీజానాం. భర్జనం భవబీజానాం మళ్ళీ భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం. ఆర్జనం సుఖ సంపదాం మళ్ళీ ఆర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం. తర్జనం యమదూతానాం మళ్ళీ తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామ రామేతి గర్జనం మళ్ళీ రామ రామేతి గర్జనం ఆ, మొత్తం చదువు. భర్జనం భవబీజానాం ఉమ్, అర్జనం సుఖ ఆర్జనం ఆర్జనం ఆ, ఆర్జనం సుఖ సంపదాం ఆ, తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం ఆ, తర్వాతది రామో రాజమణి సదా విజయతే. రామో రాజమణి సదా విజయతే మళ్ళీ రామో మణిస్సదా విజయతే రామం రమేశం భజే. రామం రమేశం భజే మళ్ళీ రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచము. రామేణాభిహతా నిశాచరచము. రామేణామేభిహతా ఆహా, నిశాచర కాదు కాదు, రామేణాభి అక్కడ ఆపుకో. రామేణాభిహతా ఆ, నిశాచరచము మళ్ళీ రామేణాభిహతా నిశాచరచము రామాయ తస్మై నమః. రామాయ తస్మై నమః మళ్ళీ రామాయ తస్మై నమః ఆ, రామాన్నాస్తి పరాయణం పరతరం. రామాన్నాస్తి పరాయణం పరతరం మళ్ళీ రామాన్నాస్తి పరాయణం పరతరం ఆ, రామస్య దాసోస్మ్యహం. రామస్య దాసోస్మ్యహం మళ్ళీ రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయ సదా భవతు మే. రామే చిత్తలయః సదా భవతు మే మళ్ళీ రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. భో రామ మాముద్ధర మళ్ళీ భో రామ మాముద్ధర ఆ, మొత్తం చదువుతావా. రామో రాజమణి సదా దగ్గర నుంచి. ఓకే మేడం. రామో రాజమణి సదా విజయతే రామం రామేశం రమేశం రామం రమేశం భజే ఆ, రామేణాభిహతా నిశాచరచము ఉమ్, రామాయ తస్మై నమః ఆ, రామాన్నాస్తి పరాయణం పరతరం ఉమ్, రామస్య దాసోస్మ్యహం ఉమ్, రామే చిత్తలయః సదా భవతు మే ఉమ్. భో రామ మముద్ధరం మాముద్ధర భో రామ మాముద్ధర ఆ, తర్వాతది శ్రీరామ రామ రామేతి. శ్రీరామ రామ రామేతి మళ్ళీ
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే మళ్ళీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం మళ్ళీ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే రామనామ వరాననే. ఇది కూడా ఇంతకుముందు చదివాం కదా మనము. ఒకసారి మొత్తం చదువు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది లాస్ట్ వచ్చి లాస్ట్ శ్లోకం అయిపోయిన తర్వాత ఇతి శ్రీ మళ్ళీ ఇతి శ్రీ బుధ కౌశిక ముని మళ్ళీ బుధ కౌశిక ముని విరచితం మళ్ళీ శ్రీరామ రక్షా స్తోత్రం మళ్ళీ శ్రీరామ రక్షా స్తోత్రం సంపూర్ణం మళ్ళీ సంపూర్ణం. ఇప్పుడు అది 2 లైన్స్ చదువు. ఇందులో లేదు మేడం. లేదా? అవునా, సరే, నేను చెప్పేది రాసుకుంటావా? ఇతి శ్రీ బుధ కౌశిక ముని. పెన్నుందా? ఉంది మేడం. ఇతి శ్రీ బుధ కౌశిక ముని విరచితం శ్రీరామ రక్షా స్తోత్రం సంపూర్ణం. నువ్వు మధ్య మధ్యలో క్లాసులకు రాలేదు కాబట్టి సంపూర్ణం అయిపోయింది. స్టార్టింగ్ అప్పుడు వచ్చినట్టున్నావు, మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ ఇంకొకసారి వచ్చావు, మళ్ళీ అయిపోయింది, కంప్లీట్ అయిన టైంకి వచ్చావు. సరే, ఇప్పుడు నేను ఒకసారి మొత్తం చదువుతాను, నువ్వు మ్యూట్లో ఉండి నాతో పాటు చదువు, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో మొత్తం నువ్వు చదవాలి. ఇప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చదువుకో, నీకు నేను చదివేటప్పుడు తెలుస్తుంది, ఓకేనా? ఇది అయిన తర్వాత మనము ఇప్పుడు భగవద్గీత స్టార్ట్ చేస్తాం. భగవద్గీతతో పాటు ఏదన్నా స్తోత్రం కానీ లేదంటే భగవద్గీత కానీ చూద్దాం. ముందు భగవద్గీత అయితే స్టార్ట్ చేస్తాం, ఓకేనా? ఎన్ని శ్లోకాస్ అవుతాయో దాన్ని బట్టి చూద్దాము. ఇంకా కథలు కానీ అన్నీ ఉంటాయి మనవి, శ్లోకాలు, శతకాలు, పద్యాలు కానీ ఇవన్నీ, వేమన శతకాలు, సుమతి శతకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు మనం, నీ దగ్గర ఉందా భగవద్గీత బుక్? మన గీతా ప్రెస్ వాళ్ళది వస్తుంది, అది తెచ్చుకుంటే మిస్టేక్స్ ఉండవు. నువ్వు ఈ లోపల వచ్చే వారం లోపల గీతా ప్రెస్ వాళ్ళది ఆన్లైన్లో అయినా తెప్పించుకోవచ్చు, లేదా బుక్ స్టాల్స్లో ఉంటాయి. మ్యూట్లో ఉన్నావా? ఏంటమ్మా? ఇంట్లో ఉన్నాయి మేడం. ఉన్నాయా? అయితే ఆ బుక్ దగ్గర పెట్టుకో నెక్స్ట్ క్లాస్ నుంచి. ఇప్పుడైతే నేను ఒకసారి ఇది మొత్తం చదువుతాను, నీకు ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నాయో నువ్వు చూసుకో ఒకసారి, ఓకేనా? ప్రార్థన. ఓం శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్టుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగః. ధ్యానం. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రం. శ్రీరామరక్షా స్తోత్రం. చరితం రఘునాథస్య
శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః ఊరూ రఘుత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ జానునీ సేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ పాతాళభూతలవ్యోమ చారిణశ్చద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి జగజ్జైత్రేకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాగ్నః సర్వత్ర లభతే జయమంగళం ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ఆరామః కల్పవృక్షాణాం విరామः సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామः శ్రీమాన్ సనః ప్రభుః తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షః కుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ఆత్తసజ్జధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణా వగ్రతః పథి సదైవ గచ్చతాం సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా గచ్చన్ మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలి కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన్ అప్రమేయః పరాక్రమః ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామభిర్దివ్యైః నతే సంసారిణో నరాః రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానే న జానే. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే. రామేణాభిహతా నిశాచరచము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శ్రీ బుధకౌశిక ముని విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణం. వీటిల్లో ఏమన్నా డౌట్ ఉందా నీకు? మొత్తంలో చదవగలవా? ఒకసారి చదివేసేయతే ఇప్పుడే. చదువుతావా? చదువుతాను మేడం. ఈ వారం చదువుతావా వచ్చే వారం చదువుతావా? మీరు మొన్న చెప్పినంత వరకే వచ్చు మేడం నాకు. ఏది? బుధ కౌశిక ఉంది కదా మేడం, ప్రబుద్ధ బుధ కౌశిక. ఎన్నోది నంబరు శ్లోకం ఎన్నో శ్లోకం? ఈ బుక్ లో అయితే 15th మేడం. ఇందులో 15దా? చదువు. అంతవరకు వచ్చంటావా? ఇప్పుడు మొత్తం చదివింది రికార్డ్ అయి ఉంటుంది కదా, అది ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్కి చదువుతావా? నెక్స్ట్ క్లాస్కి మానేస్తావా? మళ్ళీ క్లాసు వస్తావా రావా? మరి చదువుతావా నెక్స్ట్ క్లాస్కి? మొత్తము చదవగలవా? ఇప్పుడు చదువుతావా? చదువుతాను నెక్స్ట్ క్లాస్కి. మొత్తం చదువుతావా ప్రాక్టీస్ చేసి? ఇది నేను 2020లో ఒక భద్రాచలం నుంచి ఒక గురువు గారు నేర్పించారు. ఇది రామరక్షా స్తోత్రం. నువ్వు కూడా నేర్చుకొని రోజు చదువుకుంటే నీకొక్కదానికే కాదు, మీ ఫ్యామిలీ అంతటికీ రక్ష ఉంటుంది. రాముడు గురించి తెలుసు కదా, రాముడు శ్రీరామ, మనం జై శ్రీరామ్ అంటే ముందు వచ్చేది ఎవరంటే ఆంజనేయ స్వామి అని చెప్పుకున్నామా ఇంతకుముందు? గుర్తుందా నీకు? లాస్ట్ ఇయర్ 1 year అయిపోయింది కదా, మర్చిపోయావా అన్ని?
గుర్తుంది మేడం. నెక్స్ట్ క్లాస్లో నువ్వు మనం ఫస్ట్ నుంచి ఏమేమి నేర్చుకున్నాము, ఏమేమి మాట్లాడుకున్నాము అవన్నీ చెప్పాలి నువ్వు. నెక్స్ట్ క్లాస్ అంతా నీదే, నువ్వు చెప్తే నేను వింటా. రామరక్షా స్తోత్రం మొత్తం చదవాలి. ఈ వీడియో ఉంటుంది, దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేసుకో, ఓకేనా? ఏదన్నా ఇప్పుడు నీకు మిస్టేక్స్ ఏమన్నా ఎక్కడన్నా కష్టం అనిపించింది ఉంటే ఇప్పుడే చూసుకో, నేను చెప్పిస్తాను. ఓకే మేడం. తర్వాత అసలు ఏం నేర్చుకున్నావు నువ్వు, మన పద్ధతి పాఠశాలలో ఏం నేర్చుకున్నావో నాకు నెక్స్ట్ క్లాస్లో నువ్వు మాట్లాడాలి. అంటే నువ్వు ఏం విన్నావు ఇన్ని రోజులు, ఏం చదివావు, ఏం అర్థమైంది నీకు, నువ్వు ఒక స్టోరీ లాగా రాసుకో. నెక్స్ట్ క్లాస్కి సండే రోజు కానీ ఇప్పుడైనా సరే ఎప్పుడొకప్పుడు అసలు ఏం నేర్చుకున్నావు మన పద్ధతి పాఠశాలలో, నీకేమనిపించింది, నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఏం చేంజెస్ వచ్చాయి. తర్వాత మీ అమ్మగారి వాళ్ళని కూడా అడుగు, మీ అమ్మగారిని అడుగు. నువ్వు రాసుకోవడం అయిన తర్వాత మీ అమ్మగారి చేత కూడా ఒక లెటర్ రాయించుకో. లెటర్ రాసి అది చెప్తావా నాకు నెక్స్ట్ క్లాస్లో? అంటే ఏంటి చేంజ్ ఏమన్నా వచ్చిందా రాలేదా అనేది తెలిస్తే నేనేమన్నా ఇంకా నేర్చుకోవాలా అని నేర్చుకుంటా, అంతే. ఓకే మేడం. ఓకేనా? సరే, ఒక్క శ్లోకం. మేడం నేను గణేశుడిది ఒకటి చెప్పచ్చా? చెప్పు మేడం. 2 minutes మేడం. శ్రీభూనీళా హైమవతి భారతు లతుల శుభవ ధర్మలోల కుమారి ధర్మపరురాలైన ఓ కుమారి, శ్రీదేవియు భూదేవియు నీలాదేవియు పార్వతీదేవియు సరస్వతీదేవియు నిన్ను మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచి ముత్తైదవ తనమును మనస్సులందు తమ తమ ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరుగాక. మేడం చెప్పచ్చా? చెప్పు, ఏం చెప్తావు, పాట లేకపోతే? సంకటనాశన గణేశ స్తోత్రం. చెప్పు. నారదోవాచ ప్రణమ్యాసులు సాదేవం గౌరీపుత్రం వినాయకం. ఆగు. తుఫాన్ లాగా వెళ్ళిపోయి తప్పులు చదివే కంటే నిలకడగా కొంచెం పాపం వినాయకుడి కన్నా అర్థం అవ్వాలి కదా, నువ్వేం చదువుతున్నావు అనేది ఆయన పాపం భయపడతాడు. నెమ్మదిగా చదువు, జాగ్రత్త. చూడు, మనము గంటలు 1116 1,116 అని చెప్పి అన్నిసార్లు చదవక్కర్లేదు. ఒక్కసారి చదివినా పర్ఫెక్ట్గా చదవాలి, తప్పులు చదవకూడదు అస్సలు. తప్పులు చదివితే అవి తిట్లులాగా అయిపోతాయి వినాయకుడికి. నువ్వు ఆయనని చదువు రావాలనో, అది రావాలి ఇది రావాలి, ఆ కోరికలు తీరాలని, పూజ చేయాలని చదివే నువ్వు దానిలో తప్పు పోయిందనుకో ఏమవుతుంది తెలుసా? గమ్ముగా ఉన్న వినాయకుడిని ఏదో తిట్టొచ్చినట్టు అవుతుంది. ఎవరినన్నా తిడితే ఊరుకుంటారా? ఒకసారి మీ వాకిట్లోకి వెళ్ళి బయట ఎవరినన్నా పిలిచి 4 తిట్టు, వాళ్ళు ఊరుకుంటారా? తంతారు వచ్చి. మరి దేవుణ్ణి పోయి నువ్వు ఫాస్ట్గా తిట్టేస్తే వద్దు. స్లో నెమ్మదిగా చదివినా, ఒక్కసారి చదివినా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. చదువు, స్లోగా చదువు, తప్పులు పోకూడదు. దీర్ఘాలు అవి పోతే అర్థం మారిపోతుంది. నారదోవాచ ప్రణమ్యాసులు సాదేవం అదే ప్రణమ్యా లేదు, ప్రణమ్య శిరసా దేవం. నీకు ఇంకొకటి ఏంటంటే, ఏవైనా స్తోత్రాలు నేర్చుకునేటప్పుడు రాగం ముందు వద్దు, ముందు ఉచ్చారణ రావాలి. రాగంలో పడిపోయారనుకో, ఇప్పుడు లలితా సహస్రనామం చాలా మంది చదువుతుంటారు, దాంట్లో సహస్రనామాల్లో సహస్ర తప్పులు ఉంటాయి. అట్లా చదవకూడదు, ఉచ్చారణ రావాలి ముందు. ముఖ్యంగా దీర్ఘము రాగాలు మన ఇష్టం వచ్చినట్టు కలుపుకొని వెళ్ళిపోకూడదు. ప్రణమ్య శిరసా దేవం అట్లా విడివిడిగా పలుకు. ప్రణమ్య అన్నావు,
प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यं मायुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्भुजं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं కరం विद्यार्थिलभते కరం సర్వసిద్ధికరం परं ప్రభో అని ఉంది నా బుక్ లో. ఓకే, చదువు. विद्यार्थिलभते विद्यं కాదు, धनात् విద్యార్థి కాదు, విద్యార్థి అంటే విద్యని అర్థించే వాళ్ళు. విద్యార్థి లభతే విద్యాం. विद्यार्थी लभते विद्यां ఉమ్, धनार्थी लभते धनं ఉమ్. पुत्रार्थी लभते पुत्रं मोक्षार्थी పుత్రాన్, लभते పుత్రం కాదు, పుత్రాన్. पुत्रार्थी लभते पुत्रान् ఉమ్, मोक्षार्थी लभते गतिं ఉమ్, जपेत् गणपतिस्तोत्रं ఉమ్. शब्दैर्मासैर्फलं लभेत् అక్కడ మళ్ళీ చదువు. జపేత్. शब् जपेत् गणपतिस्तोत्रं ఉమ్, शब्दैर्मासैः फलं लभेत् ఉమ్, संवत्सरेण सिद्धिं च ఉమ్, लभते नात्र संशयः ఉమ్, अष्टभ्यो ब्राह्मणेभ्यश्च ఉమ్, लिखित्वा यः समर्पयेत् ఉమ్. तस्य विद्या भवत्सर्वा భవేత్, गणे- భవేత్ సర్వ. तस्य विद्या भवेत् सर्वा ఉమ్, गणेशस्य प्रसादतः ఉమ్. ఇంకా లాస్ట్ లైన్ ఉందా ఇంకేమన్నా? ఇతి లేదు శ్రీ మేడం ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. ఇప్పుడు इति श्री చదువు. इति श्री ఉమ్, నారద नारदपुराणे ఆ, नारदपुराणे ఉమ్, सङ्कटनाशन ఉమ్. గణేశ స్తోత్రం సంపూర్ణం. गणेशस्तोत्रं सम्पूर्णम् ఇవి ఉన్నది 8 ఉన్నాయి కదా. ఇవి రాగంతో పెట్టుకోవద్దు, ఏవైనా అంతే. ముందు స్తోత్రాలు అసలు ఉచ్చారణ దోషాలు లేకుండా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రాగంలోకి వెళ్ళాలి. లేదంటే మనము దీర్ఘాలు మనకు తెలియకుండానే దీర్ఘం పెట్టేస్తాం, అక్కడ దీర్ఘం ఉండదు. కొన్ని చోట్ల దీర్ఘాలు ఉంటాయి, మనం పెట్టకుండా సగంగా చిన్నగా పలుకుతాం, అవి తప్పులు పోతాయి, అప్పుడు అర్థం మారిపోతుంది, అప్పుడు ఆ వినాయకుడిని తిట్టినట్టు అవుతుంది. నువ్వు ఒక్కటే నేర్చుకున్నావు అనుకో, అదే నీట్గా నేర్చుకోవాలి, ఇంకా మళ్ళీ తిరిగి చూడకూడదు. ఇప్పుడు నీకు ఎంత ఏజ్ అనుకో, 8 ఇయర్స్ అనుకో, 80 వచ్చినా కూడా నువ్వు ఇంకా తప్పు దొరలదు. నువ్వు ఇప్పుడే తప్పులు నేర్చుకున్నావు అనుకో, ఇంకా 80 కాదు కదా, ఇప్పుడే తప్పులు పలికితే ఇంకా తప్పులే వస్తాయి. నీ మైండ్లో ఏమవుతుందంటే తప్పులు రికార్డ్ అయిపోతాయి. అందుకని నెమ్మదిగా చదవాలి, ఉచ్చారణ దోషం లేకుండా చదవాలి, అప్పుడు నీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఏవైనా లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్టుగా నేర్చుకోవాలి, కానీ మనం ఇప్పటికిప్పుడు పనికొచ్చేటట్టు నేర్చుకొని వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అని చదవకూడదు. ఇంకా ఏం చదువుతావు? ఒక 2 ఇంకేమన్నా శ్లోకాలు చెప్పచ్చా? ఏవి చెప్తావు? ఏక శ్లోక రామాయణం ఏక శ్లోక భాగవతం చెప్పు. భగవద్గీత చెప్పు. పూర్వం రామ తపోవనాభిగమనం హత్వా మృగం కాంచనం వైదేహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలినీగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం ఏతద్ధి రామాయణం. వెరీ గుడ్. ఏకశ్లోక భగవద్గీత. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. వెరీ అంతే గుడ్, మేడం. వెరీ గుడ్.
ఇంకా నువ్వు సుమతి శతకాలు, వేమన శతకాలకు సంబంధించినవి 5 శ్లోకాలు శ్లోకాలంటే పద్యాలు చదివి అర్థము అవి చెప్తావా నెక్స్ట్ క్లాస్ నుంచి? చెప్తాను మేడం. 5 చదువుకో. ఊరికే నువ్వు ముందు రోజుకొకటి చదువుకున్నా సండే రోజు ఒక 5 చెప్పేసి. నాకు కొన్ని శ్లోకాలు వచ్చు మేడం, అందులోని 1, 2 గుర్తున్నాయి. అట్లా కాదు, ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సుమతి శతకం బుక్ ఉందా నీ దగ్గర? ప్రింట్అవుట్ తీసుకుంటాను మేడం. లేదంటే ఇది పెద్ద బాల శిక్ష అని ఒక బుక్ వస్తుంది, తర్వాత సుమతి శతకంది ఇలా వస్తుంది బుక్, 30 రూపీస్ ఉంటుంది అంతే. వేమన శతకంది ఉన్నాయా? అయితే నెక్స్ట్ వీక్ నుంచి ఈ రోజుకొకటి చదువుకో, దీంట్లో ఒకటి చదువుకొని సండే రోజు ఇవి 5 నాకు చెప్పాలి, ఓకేనా? లేదా ఒక వారం ఒక 5 చెప్పు, ఇంకో వారం వీటిల్లో 5 చెప్పు, సరేనా? అప్పుడు నీకు ఇబ్బంది ఉండదు. రోజుకొకటే చదువుకో, రోజుకొకటి చదువుకొని అర్థం చదువు. అట్లా అయ్యేటప్పటికి మనకి ఇవి 5 చెప్పు ఒక వారం. ఇవి 5 అంటే చదువు, చూసే చదువు, చూడకుండా అవసరం లేదు, చూసి చదివి భావం కూడా చదవాలి. సమన్విత వచ్చిందనుకో తను కూడా అంటే తెలుసుకుంటుంది, ఓకేనా? గురుచరిత్ర తెచ్చుకున్నావు కదా, చదువుతున్నావా? చదవట్లేదా? రోజుకొక్క పేపర్ అయినా చదువుకో అని చెప్పిళ్ళ. నువ్వు తెచ్చుకొని ఎన్ని రోజులైంది? 6 నెలలు అయిందా? ఈజీగా 6 నెలలు అయిపోయి ఉంటుంది. నువ్వు ఇప్పటికి ఇంకా బుక్ ఓపెన్ చేయలా. ఓపెన్ చేసి ఒక్కొక్క పేజీ చదువు. నీకు అర్థం కాదు అది ఇప్పుడే, అర్థం కాకపోయినా కూడా ఒక పేజీ చదివేసే, రోజుకి ఒక్క పేజీ, ఓకేనా? నేను ఈ వివేకానందది ఒక పాయింట్ చెప్తా నీకు, విను. వివేకానంద గారు చెప్పినది, నా ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు. అవి మానవ కోటికి వారిలోని దివ్యత్వాన్ని గురించి బోధించి వారి జీవిత ప్రతి కార్యకలాపంలోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రబోధించడమే. ఎక్కువ వివేకానంద గారు ఎక్కువగా టీచ్ చేస్తూ ఉన్నారు, అందరి మైండ్ని మంచిగా మార్చడానికి టీచ్ చేశారనమాట. ఎక్కువ ఇయర్స్ లేరు ఆయన, 40 ఇయర్స్ లోపలే చనిపోయారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఉన్నాయి, ఓకేనా? ఇవి చదవగా వినగా మనలో చేంజ్ వస్తుంది, ఓకేనా? ఎప్పటి నుంచి చదువుతావు గురుచరిత్ర? ముహూర్తం పెట్టేదా? మంచి ముహూర్తం పెట్టమంటావా చెప్పు. మంచి ముహూర్తం ఎప్పుడు తెలుసా నీకు? మంచి ముహూర్తం ఎప్పుడు తెలుసా? అన్నిటికంటే చాలా మంచి ముహూర్తం ఎప్పుడు తెలుసా? చెప్తా విను, నోట్ చేసుకో, దానిలో రాసుకో. మంచి పనులకి ఎప్పుడు అనుకుంటే అప్పుడే మొదలు పెట్టేసేయాలి. దాన్ని పోస్ట్ పోన్ చేసామంటే ఇంకా అది అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, నెలలు సంవత్సరాలు అలా అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని మంచి పనులు ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు, వెంటనే మొదలు పెట్టేసేసేయాలి. అందుకని మంచి విషయాలు వెంటనే మనకి అనిపించగానే మొదలు పెట్టేసి పాటించేసేయాలి. మంచి విషయాలను పాటించాలి, ఊరికే విని వదిలేయకూడదు. ఇందాక నేను స్తోత్రాల గురించి ఏం చెప్పాను అది కూడా విన్నావు కదా? విని వదిలేస్తావా లేకపోతే గుర్తుందా చెప్పు? గుర్తుంది మేడం. ఏం చెప్పాను? 2 minutes రాసి చెప్తాను. అది రాసేసి చెప్పు. ఏమైనా స్తోత్రం కానీ లేకపోతే ఇంకేమైనా శ్లోకాలు చదివినప్పుడు కానీ ఫస్ట్ రాగంతో చదవకూడదు.
అలా చదివితే తప్పులు వచ్చేస్తాయి. ఉమ్, దీర్ఘం పెట్టిన చోట దీర్ఘంతో చదవకుండా, దీర్ఘం పెట్టని చోట దీర్ఘంతో చదువుతాం. ఆ, అందుకు రాగంతో చదవకుండా మామూలుగా చదవాలి. దానిలో నోట్బుక్లో ఏం రాసుకుంటామంటే నోట్స్లో మనము ఏ స్తోత్రమైనా నేర్చుకోవాలి, అది తప్పులు లేకుండా నేర్చుకోవాలి. ఉచ్చారణ దోషాలు అస్సలు రాకూడదు, అది రాసుకో ఆ పాయింట్. ఏది నేర్చుకున్నా స్తోత్రము ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్చుకోవాలి. తర్వాత రాగాలు కావాలంటే నెమ్మదిగా వస్తాయి, ముందు మనం తప్పులు లేకుండా నేర్చుకోవాలి. దాని తర్వాత రాగాలు కావాలంటే రాగాలు, ఇంకా మనం లైఫ్ లాంగ్ ఎన్ని రాగాలైనా నేర్చుకోవచ్చు, కానీ ముందు పలకడం రావాలి కదా. ఇప్పుడు హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామాలు కోటి పారాయణలు చేస్తుంటారు చూసావా, వాళ్ళు కోటి పారాయణలు చేస్తారు కదా, వాటిలో ఎన్ని తప్పులు ఉంటాయి తెలుసా? ఒకసారికి ఒక కోటి తప్పులు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? అమ్మవారిని తిట్టినట్టు అవుతుంది. అంటే కోటి సార్లు అమ్మవారిని తిట్టినట్టు అవుతుంది, ఒకసారి కాదు. అప్పుడు ఏమవుతుంది? మనం ఏదన్నా వరాల కోసం కదా మనం అమ్మవారిని స్తోత్రం చేసేది. ఇప్పుడు నువ్వు వినాయకుడిది చదివావు, ప్రణమ్య శిరసా దేవం అని చదివావు, ప్రణమ్య శిరస అని చదివావు, ప్రణమ్య అన్నావు ఇందాక ఫస్ట్లో, అంటే రాగంతో పాడాలి అని అలా అన్నావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? అది తప్పు అవుతుంది, అంటే తిట్టినట్టు అవుతుంది. వినాయకుడిని పిలిచి పాపం వినాయక రాయ్యా నాయన బాబు ఇక్కడ కూర్చో, నిన్ను స్తోత్రం చేస్తాను అని 4 తిట్టి పంపిస్తే ఊరుకుంటాడా వినాయకుడు? మొట్టికాయలు వేస్తాడు. నీ పేరు సందీప్య అనుకో, ఇంకేమన్నా అక్షరాలు మార్చి పిలిస్తే పలుకుతావా నువ్వు? సందీప్యలో సమ్ అని ఆ పక్కన 2 అక్షరాలు నా ఇష్టం వచ్చినవి పెట్టు, కుమారి అనో సమ్ కుమారి అని పిలిస్తే పలుకుతావా? ఎందుకని? అది నా పేరు కాదు కాబట్టి. కోపం వస్తుందా నీకు? సమ్ కుమార్ ఏంటి, నా పేరేంటి, మీరు పిలిచేదేంటి, ఆయన బ్రహ్మానందం లాగా అడుగుతావా? చెప్పు. నా పేరు ఉమాలావణ్య అనుకో, అది కాకుండా ఇంకేదో కలిపి అదే కుమారి అన్నారనుకో అంటే ఉమాలావణ్యని కుమారి అని పిలిస్తే నేను గమ్మగుంటానా? 4 తంతానా? చెప్పు. మరి నువ్వు వినాయకుడిని పిలిచి ప్రణమ్య అంటే ఊరుకుంటాడు ఆయన? అలాగే లలితా సహస్రనామం, భగవద్గీత, ప్రతిదీ ఇప్పుడు అందరికీ స్తోత్రాలు ఎక్కువ చదివేయాలి, లక్షల్లో చదవాలి, కోట్లల్లో చదవాలి అని ఒక మాయలో పడిపోతున్నారు. అట్లా అన్నిసార్లు చదవాలని పెట్టుకుంటే అన్నిసార్లు తప్పులు చదివితే అన్నిసార్లు దోషం. ఒక్కసారి తప్పు చదివితేనే ఒకసారి దోషం అయితే, అది సహస్రనామాలు కోటి పారాయణ చేస్తే అన్నిసార్లు తప్పులు చేసినట్టు అవుతుంది. అట్లాంటి మాయల్లో పడిపోకుండా భగవంతుడి దగ్గర స్పష్టమైన ఉచ్చారణతో ఒక్కసారి చదివినా చాలు, తప్పులు లేకుండా చదవాలి, అది ముఖ్యం. సరేనా? సరే, శాంతి మంత్రాలు చెప్పేసేయి, మనం నెక్స్ట్ క్లాస్ నుంచి భగవద్గీతది కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. సర్వే భవంతు సుఖినః చెప్పి ఓం శాంతి. అంటే మీరు కళ్ళు మూసుకుంటారని వెయిట్ చేస్తున్నా. సరే చేయి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా
సుఖినో భవంతు. వెరీ గుడ్. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జయశంకర, హర హర శంకర. జై భారత్, జై హింద్. జై జయ శంకర్, హర హర శంకర్, శారదే పాయిమాం, శంకర్ రత్నం, జై భారత్, జై. వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్కి ఏంటి చెప్పు హోంవర్క్? శ్రీరామ రక్ష స్తోత్రం చెప్పాలి మేడం. మొత్తం అన్ని చెప్పాలి. తర్వాత 9 సూక్తం నుంచైనా రామ సూక్తం నుంచైనా 5 శ్లోకాలు తీసుకుని చెప్పాలి. తర్వాత పాఠశాల క్లాస్ లో ఏం నేర్చుకున్నానో తర్వాత అమ్మ నాన్నగారి చేత ఒక లెటర్ రాయండి. రాసుకొని నువ్వే చదువు. ఓకే మేడం. ఓకేనా? సరే అయితే జై శ్రీరామ్. జై శ్రీరామ్ మేడం.